హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ బ్లాగ్ ఏంటనేది చూసేయండి. నేను ఇంత డల్గా ఎందుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంటికల్లా అనేది ఒక పెద్ద బాంబు పేల్చాడు రాగానే ఇంటికైతే. అంటే మా హస్బెండ్ వచ్చారు ఫస్ట్, తర్వాత నేను చిన్నగా నడుచుకుంటూ వస్తుంటే మా ఆయన్ని పిలిచారనమాట. ఇంకా ఇక్కడున్న పానీపూరి కూడా నాకు తినబుద్ధిగా లేదండి, అస్సలు ఇంట్రెస్ట్ పోయిందనమాట. పాపం మా హస్బెండ్ నా కోసం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చారు, నేను తింటానని. అంటే మామూలుగా నాకు ఇష్టం అనమాట. ఇంకా నాకు అది కూడా తినబుద్ధి కాలేదనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే అంత ఫేస్ అనేది ఎంత డల్గా పెట్టాను అనేది. కొన్ని సడన్గా వస్తాయండి. ఇట్లా శాలరీ తీసుకుంటామో లేదో వచ్చేతోటి ఇంకా మా హస్బెండ్కి నాకు శాలరీ అయితే వచ్చిందనమాట. ఇంకా ఆ డబ్బులు మిగిలి కొంచెం బాగుంటుంది ఈ నెలలో అనే లోపే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే మా అమ్మ పప్పు ఇచ్చిందనమాట నాకు. ఇంకా పప్పు తీసుకొని ఇంకా పైకి వచ్చాను. వస్తుంటేనే మా హస్బెండ్ చెప్పారనమాట ఆ విషయాన్ని. ఇంకొక సైడ్ అయితే అన్నం అయితే పెట్టాను. ఇంకా రైస్ అయిపోయింది ఈలోపు అని చెప్పేసి ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా నైట్ది అనమాట ఇది. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా లేవంగానే ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తానండి, టీ పెట్టుకొని. ఇక్కడ చూసారు కదా, నిద్రమోకంతోనే ఉన్నాను. ఇంకా లేచి ఇల్లంతా ఊడ్చుకొని మా అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సిన గిన్నెలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టానండి. ఇంకా ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది కాబట్టి అమ్మ అయితే ఇంకా వాళ్ళ గిన్నెలన్నీ నా దగ్గరే ఉంటాయన్నమాట. ఇంకా ఇంత సడన్గా చెప్పేసరికి కూడా మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకు. చూద్దాం ఇంకెలా ఉంటే అలా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకెంతవరకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను. విషయం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తానండి. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఒక అన్నం పెట్టాను, ఒక సైడ్ వచ్చేసి ఇంకొక సైడ్ ఆకుకూర చేస్తున్నానండి. తోటకూర అయితే చేస్తున్నాను అనమాట. అంటే పప్పు కాదు, మామూలుగానే. మేము నైట్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ని పిలిచి మా ఇంటికి వెళ్ళని చెప్పారంట. ఇల్లు అయితే ఖాళీ చేయండి, మాకు అంటే పని ఉన్నది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అంత సడన్గా చెప్పేసరికి ఇంకా సొంత కొంపలు లేకపోతే ఇలానే ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఇంకా ఏదో ఒకటండి, చిన్నదో పెద్దదో ఇల్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా సరేలే, మంది కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఖాళీ చేయాలి. కనీసం ఒక 1 మంత్ అన్నా కొంచెం కూడా టైం ఇవ్వడం లేదు. జస్ట్ ఒక వారం ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఇంకా అసలు మొన్న కానీ చెప్పుంటే, మాకు పోయిన నెలలో చెప్పుంటే ఈ నెల ఇంటి అద్దె ఆపుకొని అడ్వాన్స్ ఉంది కాబట్టి అదే సరిపెట్టుకొని ఏదో ఒకటి ఇల్లు చూసుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అన్నీ తీసుకున్నాక ఈ మాట అయితే మాట్లాడుతున్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి మాకు 8వ తేదీకి నెల అవుతుందండి మేము ఇంట్లోకి వచ్చి. 8వ తేదీ చేరాయనమాట. కరెక్ట్గా ఆ 8వ తేదీకి ఇంటి అద్దె అయితే ఇస్తున్నాము ఇప్పటి వరకు. ఇంకా జస్ట్ 2 డేసే కదండి ఇంటి అద్దె ఇచ్చి. ముందు చెప్పుంటే సరిపోయి ఉండేది. ఇంకా ఆ అడ్వాన్స్ తిరిగిస్తారా లేదా అని కూడా తెలియడం లేదు. కానీ ఇంక అంత సడన్గా చెప్పేసరికి ఇంక వాళ్ళ ఇల్లు కాబట్టి మనం వెళ్ళాలండి. అంటే తిరిగి అడగాలి అంటే ఆ డబ్బులు ఇస్తారా లేదని అదొకటి భయంగా ఉంది. కనీసం ఒక నెల అన్న టైం ఇవ్వండి అంటే అస్సలు ఇవ్వడం లేదు. జస్ట్ ఒక ముందు ఏం చెప్పారంటే 3 డేస్కి ఖాళీ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అసలు 3 డేస్కి ఎలా చేస్తాము? అసలు ఇంట్లో సామాను కూడా ఫుల్గా ఉంది, అవన్నీ సర్దుకోవాలి. ఇల్లు మారేదంటే మాత్రం భయం వేస్తుందండి. అసలు ఇంకా తర్వాత 3 డేస్ ఏంటి అంకుల్ అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారంట. సరేలే ఒక వారం లోపు చేయండి అని చెప్పేసి అన్నారు. మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎంత సడన్గా ఖాళీ చేయాల్సి వస్తుంది అని. కాకపోతే ఈ ఇల్లు మాకు బడ్జెట్లో ఉంది. అలాగే రెంట్ విషయంలో కావచ్చు మేము కరెక్ట్గా కడుతూనే ఉన్నామండి. కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉంటారంట, వాళ్ళ కోడలు వాళ్ళ ఇంట్లో. ఇంకా అంటే వాళ్ళ పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళ కోడలు వచ్చి పైన ఉంటాను అని చెప్పేసి అంటుందంట. అందుకని చెప్పి మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఇంకా ఈడ బట్టలు అయితే మడతేస్తున్నానండి. ఇంకా ఈ బట్టలన్నీ మడతేస్తే సగం ఇంట్లో పని ఏమి ఉండదు కదా, నాకైతే అదే అనిపిస్తుంది. మీకు ఇలాంటి సమస్య ఎప్పుడైనా ఎదురైందా? నాకైతే ఇది ఫస్ట్ టైం అండి. మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 2 ఇళ్ళల్లో ఉన్నాం మేము, అంతే అండి. ఎక్కువ రోజులే ఉంటాం మేము, ఒక ఇంట్లో చాలా రోజులే ఉంటామండి. ఎందుకంటే మారేది ఇవన్నీ తలనొప్పులు అనమాట. ఒక సొంత ఇల్లు కట్టుకునే వరకు ఇవన్నీ తప్పవండి తిప్పలు అయితే మాత్రం. అవునా కాదా అనేది చెప్పండి. నాకైతే నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమవుతుందా? చాలా డల్గా అనిపిస్తుంది కదా.
అదే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా ఊడ్చాను కదా, బయట ఊడవలేదండి. ఇంక ఈ బట్టలు మడతేయడం అయిపోయింది కదా. బయట ఎందుకు ఊడవలేదంటే బయట బట్టలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మడతేసాను. ఇప్పుడైతే బయట కూడా ఊడ్చుకొని శుభ్రం